హలో అండి. నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ అనన్య లవ్స్ అభిరామ్, ఎపిసోడ్ 34. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదా. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మనోజ్ ఇంటికి వస్తూనే అత్తయ్య అని పిలుస్తూ లోపలికి వచ్చాడు. ఒరే మనోజ్, ఏంట్రా నువ్వు కూడా వచ్చేసావు, నీకేమయ్యింది అడిగింది గంగ. అదేంటి అత్తయ్య, రాక రాక నేను ఇంటికి వస్తే అలా అంటావు? నాకు మాత్రం మిమ్మల్ని చూడాలని ఉండదా ఏమిటి? ఇంటినంతా పరిశీలనగా చూస్తూ అనన్య ఎక్కడ ఉందబ్బా అనుకుంటూ మాట్లాడుతున్నాడు మనోజ్. అబ్బో, ఇదంతా ప్రేమే. అప్పుడే అక్కడికి వచ్చిన గాయత్రమ్మ నొక్కి మాట్లాడుతోంది. కాక మరేంటి బామ్మగారు, మిమ్మల్ని అందరినీ చూద్దామనే వచ్చాను అన్నాడు మనోజ్. సర్లేరా, ముందు బయటికి వెళ్ళి కాలు కడుక్కునిరా, డైరెక్ట్గా అలా ఇంట్లోకి రావద్దని ఎన్నిసార్లు చెప్పను అంది గంగ. సరే అత్త అంటూ బయటికి వెళ్ళి గబగబా కాళ్ళు కడుక్కుని లోపలికి వచ్చాడు. అత్త, ఇంతకీ అనన్య ఏది? తలకి దెబ్బ తగిలిందంట, నేను అసలు చూడనే లేదు అన్నాడు మనోజ్. అదేంట్రా, నువ్వు అక్కడే ఉన్నావు కదా, చూడలేదంటావేంటి? అంటే నైట్ గొడవ జరిగిందంట, అప్పుడు నేను నిద్రపోతున్నాను. మార్నింగ్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అక్కడికి నేను వచ్చేసరికి తనని ఇంటికి తీసుకువచ్చేశారు. అను ఏది ఇంతకీ మరొకసారి అడిగాడు మనోజ్. ఇంకెక్కడ ఉంటుంది, తన రూమ్లో ఉంది అంది గంగ. ఓహో అవునా అంటూ తన రూమ్ వైపు వెళ్తున్నాడు మనోజ్. ఒరే కుర్రకుంక, పెళ్ళి కాని అమ్మాయి గదిలోకి వయసులో ఉన్న కుర్రాడివి, నువ్వు వెళ్ళొచ్చా? ఆగు, నేను వస్తాను అంది గాయత్రమ్మ తన చేతికర్ర వంపుని మనోజ్ మెడకి వేసి వెనక్కి లాగుతూ. అబ్బా, అదేంటి బామ్మగారు, నన్ను చూడకూడదు అంటున్నారు? నేనేమైనా పరాయివాడినా? అనుకి భావనే కదా. అదే మా అభిసార్ అయితే ఎన్నిసార్లు వెళ్ళారు అనన్య రూంలోకి అన్నాడు మనోజ్ చిన్నబుచ్చుకుంటూ. ఒరే మట్టి బుర్ర, వాళ్ళిద్దరూ కాబోయే ఆలు మగలు, రేపో మాపో ఒక్కటవుతారు. వాళ్ళు కలిసి మాట్లాడుకుంటే ఏమీ తప్పలేదు అంది గాయత్రమ్మ. గాయత్రమ్మ మాటలకు ఫీజులు ఎగిరిపోతున్నాయి మనోజ్కి. అర్థం కానట్టు అయోమయంగా గాయత్రమ్మ వైపు చూస్తూ, ఏంటి బామ్మగారు, ఏమంటున్నారు మీరు అన్నాడు మనోజ్. నిజంరా, చూస్తూ ఉండు, ఒక నెల రోజుల్లో మీ మామ, అదే నా కొడుకు చంద్రం, వాళ్ళిద్దరికీ దగ్గరుండి పెళ్లి చేస్తాడు. నువ్వే దగ్గరుండి మీ మామకి అన్ని పనుల్లోనూ చేదోడు వాదోడుగా ఉండాలి, సరేనా అంది గాయత్రమ్మ. గాయత్రమ్మ మాటలకు ఒళ్ళు మండిపోతోంది మనోజ్కి. నా అనుకి వేరొకరితో పెళ్ళా, పైగా నేను దగ్గర ఉండి చెయ్యాలా విసుక్కున్నాడు మనోజ్. ఏంట్రా రుసరుసలు, నడుము మీద ఒక్క దెబ్బ వేసింది గాయత్రమ్మ. అబ్బా బామా గట్టిగా అరిచాడు మనోజ్. తన రూమ్ వైపు ఎవరో వస్తున్నట్టు అలికిడి కావడంతో బయటికి వచ్చి చూసింది అను. మనోజ్ గాయత్రమ్మ మెట్లు ఎక్కుతూ పైకి వస్తున్నారు. తిరిగి మళ్ళీ తన రూమ్లోకి వచ్చింది. అప్పుడే అభిరామ్ నుంచి ఫోన్ వస్తోంది. కంగారు పడుతూ వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసింది. అను, నాకెందుకు ఇరిటేషన్ తెప్పిస్తావు? ప్రేమగా మాట్లాడుతున్నప్పుడు నువ్వు కూడా ప్రేమగా మాట్లాడొచ్చు కదా అన్నాడు అభిరామ్. అబ్బా సార్, మీరు ఫోన్ పెట్టేయండి, మా బామ్మ నా రూమ్లోకి వస్తోంది. ఇప్పుడు నేను మీతో మాట్లాడడం వింది అంటే ఇల్లు మొత్తం వినిపించేలాగా అరుస్తూ నన్ను తిడుతుంది. పిదప కాలం పిదప బుద్ధులు అంటూ ఒక డైలాగ్ కూడా వేస్తుంది కంగారు పడుతూ అంది అను. అనన్య మాటలు విని చిన్నగా నవ్వాడు అభిరామ్. ఏంటి సార్ నవ్వుతున్నారా? అంతేలేండి, మీకు ఇలాంటి బామ్మ లేదు కదా అంది అను. ఓకే ఓకే, కంగారు పడకు, కాల్ కట్ చేస్తాను, మ్యాథ్స్ చాప్టర్ మొత్తం కంప్లీట్ చేసి ఫోటో పెట్టు, మర్చిపోకు అన్నాడు అభిరామ్. ఓకే ఓకే, బాయ్ బాయ్ సార్ అంటూ కాల్ కట్ చేయకుండానే ఫోన్ పక్కన పెట్టేసింది అను. మనోజ్ గాయత్రమ్మ ఇద్దరూ అనన్య రూమ్లోకి వచ్చారు. చదువుతున్నట్టు బిల్డప్ ఇస్తూ బుక్స్ ముందు వేసుకుని కూర్చుంది అను. అదిగోరా నీ మరదల పిల్ల అంది గాయత్రమ్మ. ఒరే మను, నువ్వేంట్రా ఇక్కడ అడిగింది అను. అను, ఇప్పుడు నీకు ఎలా ఉంది? అసలు నీకు దెబ్బ ఎలా తగిలింది? నాకు తెలియదు తెలుసా, ఎవరో రౌడీలు నీ మీద అటాక్ చేశారంట. ఆ అభిసార్ కొట్టారు కాబట్టి వాళ్ళు ఇంకా ప్రాణాలతో ఉన్నారు. అదే గనుక నేను కొట్టి ఉంటే చచ్చిపోయేవాళ్ళు అన్నాడు మనోజ్. అబ్బా అవునా, ఏది ఇటు రారా ఒక్కసారి అంది అను.
అనన్య పిలవగానే మనోజ్ తన దగ్గరికి వచ్చి నుంచున్నాడు. మనోజ్ని ఒకసారి కింద నుంచి పైదాకా చూసి నవ్వుతూ, ఒరేయ్, గాలి వేస్తే ఎగిరిపోయేలాగా ఉంది నీ పర్సనాలిటీ. ఇంత పెద్ద పెద్ద డైలాగులు నీకు అవసరమారా? నవ్వుతూ అంది అను. ఆ ఏమిటి ఆ ఏకైకలు పకపకలు? పెళ్ళి కాని అమ్మాయివి మరీ అలా పగలబడి నవ్వకూడదే అంది గాయత్రమ్మ మనోజ్ వైపు చూస్తూ. ఇంక నువ్వు పదరా, వెళ్దాం కిందకి. నీ మరదల పిల్లని చూసావు కదా అంది. ఒసే బామ్మ, నవ్వితే తప్పేంటి? అయినా వాడు ఇప్పుడే కదా వచ్చాడు, కాసేపు ఉండని అంది అను. మళ్ళీ ఇద్దరం కలిసి వస్తాంలే, చాలిక పదరా అబ్బాయి బయటికి అంటూ మనోజ్ రాను అంటున్నా కూడా లాక్కు వెళ్తోంది గాయత్రమ్మ. గాయత్రమ్మ భుజబలం మందు మనోజ్ ఎందుకు సరిపోవడం లేదు. ఒక్కలాగు లాగేసరికి అవతలికి వెళ్ళి పడుతున్నాడు. బాబోయ్, ఈ సూర్యకాంతంతో చచ్చిపోతున్నాను. గట్టిగా మాట్లాడకూడదు, గట్టిగా నవ్వకూడదు, ఎగరకూడదు, డ్యాన్స్ చేయకూడదు. నేను అప్పుడే ముసలిదాన్ని అయిపోయాను అని అనుకుంటుందా ఏంటి? దేవుడా, నాకు నా అభికి త్వరగా పెళ్ళైపోవాలి. హ్యాపీగా నేను మా అత్తగారి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి. మా బామ్మ టార్చర్ తట్టుకోలేకపోతున్నాను అని వాళ్ళ బామ్మ వైపు చూస్తూ అనుకుంటోంది అను. అభిరామ్ ఈ మాటలన్నీ వింటూ తెగ నవ్వుతున్నాడు. అభిరామ్ లైన్లో ఉండి ఈ మాటలన్నీ వింటున్నాడని తెలియక మ్యాథ్స్ బుక్స్ తీసి ప్రాబ్లమ్స్ అన్నీ చూస్తూ, చంపుతున్నావు కదరా మొగడా, ఎప్పుడు చూడు ఆ ప్రాబ్లం క్లియర్ చెయ్యి, ఈ ప్రాబ్లం క్లియర్ చెయ్యి అంటూ నా బుర్ర తినేస్తున్నావు. అయ్యో, అను తలకి దెబ్బ తగిలింది, రెస్ట్ తీసుకుంటుంది అని కూడా లేదు. ఇప్పుడే ఇలా ఉంటే రేపొద్దున్న పెళ్ళయ్యాక రోజు బుక్స్తోనే సంసారం చెయ్యాలో ఏంటో అంది అను. అభిరామ్ నవ్వుతూ తను కాల్ కట్ చేసి వెంటనే మళ్ళీ కాల్ చేశాడు. అమ్మో, మళ్ళీ కాల్ చేశాడేంటి? ఇలా నేను తలుచుకున్నానో లేదో అలా కాల్ చేసేస్తాడు. వీడికి ఎలా తెలిసిపోతుందో ఏంటో అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసింది అను. హలో సార్ అంటూ ప్రేమగా మాట్లాడుతోంది. అను బేబీ, పెళ్ళయ్యాక బుక్స్ పక్కన పెడతానులే, నువ్వు నాకు కొత్త పాఠాలు నేర్పుదువు గాని. ఇప్పుడు నీకు నేను సార్, పెళ్ళయ్యాక నువ్వే నాకు మేడం, ఓకేనా అన్నాడు అభి. ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు అని పైకి అంటూ, వీడేంటి నేనన్న మాటలన్నీ విన్నట్టే మాట్లాడుతున్నాడు అని లోపల కంగారు పడుతోంది అను. నేనేం మాట్లాడుతున్నానో నీకు బాగా తెలుసు. మన పెళ్ళయ్యాక సిచ్యువేషన్ గురించి నువ్వు ఇప్పటి నుంచి ఆలోచిస్తున్నావు. మన పెళ్ళయ్యాక దూరంగా ఉండాలని, అప్పుడే చదువుకోవడం కుదురుతుందని అన్నావు కదా. కానీ నాకు ఇప్పుడు బాగా డౌట్ వస్తోంది, నువ్వే బ్రేక్ వేస్తావేమోనని. నీలో రొమాంటిక్ ఫీలింగ్స్ చాలా ఉన్నాయాను చిలిపిగా అన్నాడు అభి. అనన్య ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంది. తెగ సిగ్గుపడిపోతోంది అభిరామ్ మాటలకు. ఏంటి మాటలు రావట్లేదు అడిగాడు అభి. పొండి సార్, మీకు అస్సలు సిగ్గులేదు, ఏదేదో మాట్లాడుతున్నారు. అయినా నేనేమీ అంత ఫాస్ట్ గాల్ని కాదు అంటూ కాల్ కట్ చేసింది అను. కానీ నాకన్నిట్లోనూ తొందర ఎక్కువే అను. చిన్నప్పటి నుంచి చదువులో ఫస్ట్, కాలేజీలో ఫస్ట్, ఆఫీస్లో బెస్ట్ ఎంప్లాయ్మెంట్ అవార్డు కూడా వచ్చింది, గేమ్స్లో ఫస్ట్, ఇంకా పెళ్ళయ్యాక కూడా అంటూ కిస్సింగ్ ఎమోజీస్ పంపిస్తున్నాడు అభిరామ్. హా, పెళ్ళయ్యాక ఏం చేస్తారేమిటి అన్నట్టు డౌట్ ఎక్స్ప్రెషన్ ఎమోజీస్ పంపిస్తోంది అను. అభిరామ్ తన ఫోన్కి ఏదో సాంగ్ క్లిప్పింగ్ పంపించాడు. ఏంటా అని క్లిక్ చేసి వింటోంది అను. బల్పం పట్టి బామ ఒళ్ళో ఈ నేర్చుకుంటా, పంతం పట్టి ప్రేమ ఒళ్ళో ఆహా ఓహో పాడుకుంటా, అమ్మహా అంట అమ్మడు, హయ్యరే హొయ్యరే హొయ్ కమ్మహా ఉండేటప్పుడు, బుజ్జి పాపాయి పాఠాలు నేర్పించు పైటమ్మ ప్రణయాలతో అని సాంగ్ ప్లే అవుతోంది. అనన్య మంచం మీద బోర్లా పడుకుని కాళ్ళు అటు ఇటు ఊపుతూ అభిరామ్ పంపించిన సాంగ్ చూసి రిప్లై ఏం ఇవ్వలేదు. ఏం ఇవ్వాలో అర్థం కాక సిగ్గుతో సైలెంట్గా ఉండిపోయింది. బుగ్గలు ఎర్రబడుతున్న ఇమేజింగ్ పంపించి, నేను నైట్ మాట్లాడతాను సార్, ఇంట్లో ఎవరో ఒకరు అటు ఇటు తిరుగుతున్నారు, మెసేజ్ చేసిందాను. నైటు ఎప్పుడెప్పుడు అవుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటాను, బాయ్ బేబీ అంటూ కిస్సింగ్ ఎమోజీస్ పంపిస్తున్నాడు అభి. ఆ ఇమోజీస్ అన్నిటినీ చూసి అభిరామ్ తన దగ్గరికి వచ్చి తననే కిస్ చేస్తున్నట్టు ఫీల్ అవుతోంది అను. అమ్మో, కనిపించరు కానీ అభి సార్ చాలా రొమాంటిక్ ఫెలో. ఇంకా 2 days కూడా కాలేదు నేను లవ్ యాక్సెప్ట్ చేసి.
అప్పుడే ఎలా మాట్లాడుతున్నారు అని సిగ్గుపడుతూ తనలో తానే నవ్వుకుంది. అభిరామ్ అనన్యతో ఫోన్ మాట్లాడదామని బయటికి వెళ్ళగానే శ్వేత తన పిఏ షీలాకి కాల్ చేసింది. షీలాకి తాను ఉన్న హాస్పిటల్ అడ్రస్ చెప్పి వెంటనే అక్కడికి రమ్మంది. అభిరామ్ ఏం మాట్లాడుతున్నాడో వినాలని ఎగ్జైట్మెంట్ చిన్నగా బెడ్ మీద నుంచి లేచి బయటికి వచ్చింది. అభిరామ్ దూరంగా నుంచి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు, ఏమీ వినిపించట్లేదు. అభిరామ్ నవ్వుతూ మాట్లాడుతుంటే శ్వేతకి ఒళ్ళు మండిపోతోంది. అభి ఎవరితో మాట్లాడుతున్నాడు? ఖచ్చితంగా దానితోనే. ఒక్కరోజు కూడా మాట్లాడకుండా ఉండలేడా? అభి అసలు అమ్మాయిలతో మాట్లాడేవాడే కాదు. ఎంతలాగా మార్చేసింది నెరజాన. నా అభిని నీకు ఎలా దూరం చేయాలో, నాకు ఎలా దగ్గర చేసుకోవాలో నాకు బాగా తెలుసు కోపంగా అనుకుంటోంది శ్వేత. అనన్య ఫోన్ పెట్టేసి అభిరామ్ లోపలికి రావడం గమనించి ఫాస్ట్గా తన రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటున్నట్టు యాక్ట్ చేస్తోంది శ్వేత. శ్వేత లే, కొంచెం ఏదైనా తిను, మందులు వేసుకోవాలి కదా. శ్వేతను లేపి కూర్చోపెట్టాడు అభి. వద్దు అభి, నాకు ఆకలిగా లేదు, బాధని యాక్ట్ చేస్తూ అంటోంది శ్వేత. ప్లీజ్ శ్వేత, అలా అనకు. ఏమీ తినకపోతే మందులు ఎలా వేసుకుంటావు? కొంచెం ఏదైనా తిను నా కోసం ప్లీజ్ అన్నాడు అభి. అభి, నువ్వు ఎప్పుడు నా పక్కనే ఇలాగే ఉండిపోతావా? నాకు నువ్వు, నీకు నేను. ప్లీజ్ అభి, కాదనకు అంది శ్వేత. శ్వేత మైండ్ సరిగ్గా లేదు. తనకు నేను ఎన్నిసార్లు ఇంట్రెస్ట్ లేదని చెప్పినా అర్థం చేసుకోకుండా మాట్లాడుతోంది. కోలుకున్నాక తీరికగా మాట్లాడవచ్చు. ఇప్పుడు తనతో నేను రూడ్గా బిహేవ్ చేస్తే ఫుడ్ తినకుండా మందులు వేసుకోకుండా హెల్త్ పాడు చేసుకుంటుంది. అసలే సూసైడ్ అటెంప్ట్ చేసింది అనుకుంటూ. చూడు శ్వేత, ఇప్పుడు ఏమీ మాట్లాడుకు, మనం తర్వాత మాట్లాడుకుందాము, ముందు తిను అన్నాడు అభిరామ్. వద్దు అభి, ముందు నువ్వు నాకు ఆన్సర్ చెప్పు. నువ్వు నాతోనే ఉంటావా లైఫ్ లాంగ్? అభిరామ్ చేతులు పట్టుకుని రిక్వెస్ట్గా అడుగుతోంది శ్వేత. శ్వేత, నీకు చెప్తే వినవా? మాట్లాడకు అంటూ తానే తినిపిస్తున్నాడు అభిరామ్. అభిరామ్ అలా నోట్లో పెడుతూ ఉంటే శ్వేతకి చాలా ఇష్టంగా అనిపిస్తోంది. కావాలని అభిరామ్ ఫింగర్స్ని పెదవులతో టచ్ చేస్తోంది. శ్వేత మీద స్నేహపూర్వక భావమే తప్ప ఎటువంటి అభిప్రాయం లేని అభిరామ్ శ్వేత బిహేవియర్ని లైట్గా తీసుకుంటున్నాడు. మందులు ఇచ్చి అక్కడే చైర్లో కూర్చుని న్యూస్ పేపర్ చదువుతున్నాడు అభి. అభిరామ్ తనకి అంత దగ్గరగా ఉండడం, మందులు వేయడం, తన మీద చూపిస్తున్న కేరింగ్, ఇవన్నీ శ్వేతకి ఎంతగానో నచ్చుతున్నాయి. అభి నాకే కావాలి అనే మొండితనం ఇంకా ఇంకా పెరిగిపోతోంది. కన్ను ఆర్పకుండా అభిరామ్ వైపే చూస్తోంది. అభిరామ్ మాత్రం శ్వేత పక్కనే ఉన్నాడనే కానీ శ్వేత వైపు చూడకుండా న్యూస్ పేపర్ చదువుతున్నాడు. షీలా అప్పుడే అక్కడికి వచ్చింది. హాయ్ మ్యామ్, ఎలా ఉంది ఇప్పుడు? హవ్ ఆర్ యూ అంది షీలా పలకరిస్తూ. పర్వాలేదు, ఐఎమ్ ఫైన్ అంది శ్వేత. అభిరామ్ వైపు చూసి హాయ్ సార్ అంది షీలా. హాయ్ షీలా అన్నాడు అభి. శ్వేత పక్కనే కూర్చుంటూ అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది మేడం అడిగింది షీలా. చిన్న యాక్సిడెంట్. ఇంతకీ నువ్వు ఆఫీస్ ఫైల్స్ తీసుకువచ్చావా అంది శ్వేత. తీసుకువచ్చాను మేడం. తన బ్యాగ్స్లో నుంచి కొన్ని ఫైల్స్ తీసింది షీలా. శ్వేత, ఇప్పుడు ఈ వర్క్ అంతా అవసరమా? అయినా షీలా, తను తీసుకురమ్మంటే నువ్వెందుకు తీసుకువచ్చావు? తనకి బాగాలేదని తెలుసు కదా. ఏది ఇటువు, నేను చూస్తాను. ఒక 5 రోజులు తనని అస్సలు ఇబ్బంది పెట్టద్దు, రెస్ట్గా ఉండాలి. ఇలాంటి వర్క్ ఏదైనా ఉంటే నాకు చెప్పు, మీ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి, ఇప్పుడే వస్తాను అంటూ ఆ ఫైల్స్ తీసుకుని బయటికి నడిచాడు అభిరామ్. ఏంటి మేడం సంగతి? మీ దగ్గర కట్టి పడేసినట్టున్నారు సార్ని. మీకు బాగా సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు. అబ్బో, డెవలప్మెంట్ బాగా ఉంది అంది షీలా నవ్వుతూ. లేదు షీలా, ఇది చాలదు, ఇంకా డోస్ బాగా పెంచాలి. ఇప్పుడు కేవలం నా మీద జాలి మాత్రమే చూపిస్తున్నాడు. ఈ జాలి ప్రేమగా మారాలి. నీ సహాయం కావాలి షీలా అడిగింది శ్వేత. మ్యామ్, ఎన్ని ప్రయత్నాలు చేశామో అభి సార్ని లైన్లో పెట్టడానికి, ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వలేదు. సరే మీ ఇష్టం, నేను ఎప్పుడు మీకే సపోర్ట్ మేడం అంది షీలా. థ్యాంక్ యూ షీలా, నేను చెప్పినట్టు చెయ్యి అంటూ శ్వేత షీలతో ఏదో మాట్లాడింది. మీ ప్లాన్ బాగుంది మేడం. ఈ దెబ్బకి ఖచ్చితంగా అభిరామ్ సార్ని అనన్య వదిలేస్తుంది, డౌట్ లేదు అంది షీలా. ఈ మాత్రం దానికి వాళ్ళు విడిపోతారని నేను అనుకోవట్లేదు. కానీ డెఫినెట్గా వాళ్ళిద్దరి మధ్య కొంచెం దూరమైనా పెరుగుతుంది. ప్రస్తుతం నాకు కావాల్సింది కూడా అదే నవ్వుతూ అంది శ్వేత.
అభిరామ్ ఫైల్స్ అన్నీ క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నాడు. కరెక్షన్స్ చేసి పెండింగ్ ఉన్న వర్క్ ఫైల్స్ అన్నీ ఫొటోస్ తీసుకుని సరిచేసి మొత్తం షీలాకి తీసుకువచ్చి ఇచ్చాడు. షీలా, వీటిలో చాలా తప్పులు ఉన్నాయి, ఒకసారి అబ్జర్వ్ చెయ్యి. పెండింగ్ వర్క్ అంతా నేను ఫినిష్ చేసి ఈవినింగ్ నీకు మెయిల్ పంపిస్తాను. నువ్వు ఈరోజు శ్వేతతో తోడుగా ఇక్కడ ఉంటావా అడిగాడు అభిరామ్. శ్వేత వైపు ఓరకంట చూసింది షీల. ఇక్కడ ఉంటే నేను చంపేస్తాను అన్నట్టు సైగ చేసింది శ్వేత. లేదు సార్, నేను ఇంటికి వెళ్ళాలి, ఇప్పటికే బాగా చీకటి పడుతోంది కదా సార్. సారీ అంది షీల. అవునా, సరే, ఇట్స్ ఓకే, పర్వాలేదు, ఇదిగో ఫైల్స్ తీసుకువెళ్ళు అంటూ ఫైల్స్ ఇచ్చాడు అభిరామ్. ఓకే సార్, ఓకే మేడం, బాయ్, వెళ్ళొస్తాను, జాగ్రత్త మేడం, ఒక 5 days రెస్ట్ తీసుకోండి అని శ్వేతతో చెప్తూ నవ్వుతూ బయటికి వెళ్ళిపోయింది షీల. షీల వెళ్ళిన ఒక 5 minutesకి షీల ఫోన్కి శ్వేత మెసేజ్. మన ప్లాన్ వర్కౌట్ చేద్దాము, నేను చెప్పగానే మొదలుపెట్టు అని మెసేజ్ చేసింది శ్వేత. ఓకే మేడం, డన్ అని రిప్లై ఇచ్చింది షీల. అబ్బబ్బబ్బా, ఈ మ్యాథ్స్ ఎవడు కనిపెట్టాడో కానీ చచ్చిపోతున్నాను చెయ్యలేక. ఒక్క ప్రాబ్లం కూడా అర్థం కావట్లేదు. ఈ అభి సార్ ఏమో అను మ్యాథ్స్ చాప్టర్ మొత్తం కంప్లీట్ చేసి పిక్స్ పెట్టమన్నారు, రావట్లేదని చెప్తే ఇంటికి వచ్చి మరీ క్లాస్ చెప్తాడు. హింస పెట్టేస్తున్నాడురా బాబోయ్ అనుకుంటోంది అను. అప్పుడే ఆ రూమ్లోకి వచ్చాడు మనోజ్. రారా మను, మ్యాథ్స్ చాప్టర్ మొత్తం కంప్లీట్ చేశావా అడిగింది అను. అను, రెస్ట్ తీసుకోవచ్చు కదా. లేదురా, ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదా, ఈ ప్రాబ్లమ్స్ నీకు తెలిస్తే చెప్పు ప్లీజ్. ఇద్దరూ కలిసి కంబైన్డ్ స్టడీస్ చేస్తున్నారు. అవునరా, నువ్వు ఒక్కడివి వచ్చావు, మా బామ్మ చూడలేదా అడిగింది అను. లేదే, బామ్మ నిద్రపోతోంది, లేకపోతే ఈ పాటికి నా వీపు విమానం మోత మోగించేది అన్నాడు మనోజ్. అనన్య చిన్నగా నవ్వింది. అను, నేను నీతో ఎప్పటి నుంచో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను నసుగుతూ చిన్నగా అన్నాడు మనోజ్. ఏంట్రా చెప్పు, బుక్స్ చూస్తూ తల కూడా పైకెత్తకుండా అంది అను. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, కానీ చెప్పకుండా ఉండలేను, నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్నాడు మనోజ్ చాలా చిన్నగా. నువ్వన్నా కూడా నాకు చాలా ఇష్టం రా అంది అను. ఏయ్, ఆ ఇష్టం కాదను ఇబ్బంది పడుతూ అన్నాడు మనోజ్. ఏంట్రా ఆ ఇష్టం కాదు అంటే ఎలాంటి ఇష్టమో తల పైకెత్తి మనోజ్ వైపే చూస్తూ డౌట్గా అడిగింది అను. అను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీకు కూడా నేనంటే ఇష్టమా అడిగాడు మనోజ్ చాలాసేపటి నుంచి తడబడుతూ ఒక్కొక్క అక్షరాన్ని కూడబలుక్కుంటూ. మనో, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఎప్పుడైనా నీతో అలా బిహేవ్ చేశానా? నాకు అసలు అలాంటి ఫీలింగ్స్ లేవురా, నేనెప్పుడు నిన్ను అలా చూడలేదు, నా చనువు నీకు అలా అనిపించి ఉంటే ఐఎమ్ రియలీ సారీ అంది అను. అను, ఇంత తేలిగ్గా రిజెక్ట్ చేస్తున్నావా బాధగా అన్నాడు మనోజ్. మనో, నా మనసులో ఏది ఉందో అదే చెప్పాను, నీలో అనవసరంగా హోప్స్ పెంచడం నాకు ఇష్టం లేదు, నా మీద ఆశలు పెట్టుకోకు, అయినా నేను మరొకరిని ఇష్టపడుతున్నాను అంది అను. అను, నువ్వు చెప్పేది నిజమా ఆశ్చర్యంగా అడిగాడు మనోజ్. అవును, ఎవరో తెలుసుకోవచ్చా? త్వరలో తెలుస్తుంది లేరా, వెయిట్ చెయ్యి అంది అను. నేనెందుకు నచ్చలేదను నీకు? నాకు బాడీ లేదనా, లేకపోతే నాకు చదువు రాదనా వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ బాధగా అడిగాడు మనోజ్. ఒరే మనో, నువ్వు అలా ఎమోషనల్ అవ్వద్దురా మనోజ్ కళ్ళు తుడుస్తూ. నువ్వు నాకు ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్వి, నువ్వు ఇలా ఏడవుకురా ప్లీజ్, నాకు చాలా బాధగా అనిపిస్తోంది, నేను ఇప్పటి వరకు ఏ అబ్బాయితో ఇంత క్లోజ్గా మాట్లాడలేదు, నీతో మాత్రమే. ఒరేయ్ అనే అంత దగ్గరతనం ఉంది నాకు, నీతో నేను అంత దగ్గరగా ఉండడం వల్ల నీకలా అనిపించి ఉండొచ్చు. సరే, ఇక నుంచి నేను మనోజ్ అనే పిలుస్తాను, అంత చనువుగా మాట్లాడను బాధగా అంది అను. వద్దు అను, నువ్వు మామూలుగా నార్మల్గానే ఉండు, నాకు అలాగే నచ్చుతుంది అంటూ తన బుక్స్ తీసుకుని బయటికి వెళ్తున్నాడు మనోజ్. మనో, అదేంటి వెళ్ళిపోతున్నావు, ఇద్దరం కలిసి చదువుకుందాం అంది అను. లేదను, నేను నా రూమ్కి వెళ్ళిపోతాను బాధగా అంటూ బయటికి నడిచాడు మనోజ్. అనన్యకి మనోజ్ని చూస్తే చాలా బాధగా అనిపిస్తోంది. నేనే అనవసరంగా వాడితో ఎక్కువ చనువుగా ప్రవర్తించాను, వాడిలో లేనిపోని ఫీలింగ్స్ పెంచాను అని చాలా బాధపడుతోంది అను. మనోజ్ మనసులో నా గురించి ఇలాంటి ఆలోచన ఉందని నేను అస్సలు ఊహించలేదు.
మార్నింగ్ వాడితో క్లియర్గా మాట్లాడాలి. కాలేజీకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాను. ఇదంతా మనసులో పెట్టుకుని నాతో మాట్లాడడం మానేస్తాడేమో. అలాంటివేమీ కుదరవని చెప్పాలి. ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్లా ఉండాలని రిక్వెస్ట్గా అడుగుతాను. మనోజ్ గురించి ఆలోచిస్తూ అనుకుంటోంది అను. అభిరామ్ షీలా తెచ్చిన ఆఫీస్ ఫైల్స్లో పెండింగ్ వర్క్ మొత్తం అబ్జర్వ్ చేస్తున్నాడు. మెయిల్స్ పంపించాల్సిన పాయింట్స్ అన్నీ నోట్ చేసుకుంటున్నాడు. అభిరామ్ వైపు కన్నార్పకుండా చూస్తోంది శ్వేత. మేడం, మీరు చెప్పినట్టే నేను మీ వార్డు బయటే వెయిట్ చేస్తున్నాను. మీరు రెడీగా ఉన్నారా? మెసేజ్ చేసింది షీలా. వెయిట్ షీలా, మూమెంట్ చూసి మొదలుపెట్టు, రిప్లై ఇచ్చింది శ్వేత. ఉన్నట్టుండి శ్వేత ఫిట్స్ వచ్చినట్టు యాక్ట్ చేయడం మొదలుపెట్టింది. అభి శ్వేతని చూసి కంగారు పడుతూ, ఏమైంది శ్వేత అంటూ మంచం మీద కాళ్ళు చేతులు కొట్టుకుంటున్న శ్వేతని గట్టిగా పట్టుకున్నాడు. అభిరామ్ గమనించకుండా ఆ వార్డు బయట నుంచున్న షీల వెంటనే తన ఫోన్లో ఫొటోస్ తీసింది. శ్వేత అలానే యాక్ట్ చేస్తోంది. అభిరామ్ ఏం జరుగుతోందో అర్థం కాక డాక్టర్ని పిలవడానికి వెళ్ళాడు. శ్వేత లేచి కూర్చుని వెంటనే తన ఫోన్ తీసుకుని షీలకి ఫోన్ చేసింది. ఫొటోస్ తీసావా? క్లియర్గా వచ్చాయా? సూపర్ మ్యామ్, నిజంగా అభి సార్ మీతో రొమాంటిక్గా బిహేవ్ చేస్తున్నట్టు ఫొటోస్ వచ్చాయి, నవ్వుతూ అంది షీల. అప్పుడే వెళ్ళకు షీల, ఇక్కడే ఉండు. నేను మెసేజ్ చేయగానే మరొక 2 ఫొటోస్ తీయి చెప్పి కాల్ కట్ చేసింది శ్వేత. డాక్టర్ని తీసుకుని రూమ్కి వచ్చాడు అభి. శ్వేత చాలా నార్మల్గా నిద్రపోతున్నట్టు ఉంది. శ్వేత బీపీ, హార్ట్ బీట్ అన్నీ చెక్ చేశాడు డాక్టర్. మిస్టర్, తనకే ప్రాబ్లం లేదు, బాగానే ఉంది. తనకి నిజంగా ఫిట్స్ వచ్చాయా అడిగాడు డాక్టర్. నిజం డాక్టర్, ఇప్పుడే వచ్చాయి, నాకు చాలా భయం వేసింది అన్నాడు అభి. మైల్డ్ స్ట్రోక్ వచ్చి ఉంటుంది, కంట్రోల్ అయ్యింది కదా, కంగారు పడక్కర్లేదు. మళ్ళీ వస్తే వెంటనే పిలవండి, ఇంజెక్షన్ చేస్తాము డాక్టర్ చెప్పి బయటికి వెళ్ళాడు. స్పృహలో లేని శ్వేత వైపు అలాగే చూస్తూ, థాంక్ గాడ్, నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి సరిపోయింది. లేకపోతే నీ పరిస్థితి ఏంటి? మీ అన్నయ్య ఉన్నాడని కానీ అస్సలు బాధ్యత లేదు. రోడ్ల మీద బలాదూర్లు తిరుగుతున్నాడు. విశ్వం గురించి అనుకుంటూ బాధగా శ్వేత వైపు చూస్తున్నాడు అభి. ఇదేంట్రా, మీ వదిన ఒక్కసారి కూడా బయటికి రాదా? తన కోసం గంటలు గంటలు వెయిట్ చేయలేకపోతున్నాను. డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళాలని ఉంది. లోపలికి వెళ్ళి మాట్లాడి రానా అడిగాడు విశ్వం పక్కనే ఉన్న తన చెంచాగాలతో మాట్లాడుతూ. అన్నా, నువ్వు ఫ్యూచర్ ఆలోచించు. నువ్వు ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడితే వదిన నీతో మాట్లాడుతుందా? గోల గోల చేస్తుంది. మనం రాత్రి వదినని అల్లరి చేశామని వాళ్ళ నాన్నకి ఇంకా ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోతుంది. రౌడీలంతా వచ్చి గోల చేస్తున్నారని కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వచ్చు. మళ్ళీ పోలీస్ స్టేషను, గొడవ. ఇవన్నీ అవసరమా? కాబోయే మామగారు అత్తగారితో గొడవ ఎందుకు? ఈరోజు కాకపోతే రేపు మాట్లాడన్నా వదినతో అన్నాడు అబ్దుల్. అంతేనంటావా అబ్దుల్? రేపటి వరకు మీ వదినని చూడకుండా ఎలాగరా అన్నాడు విశ్వం. రేపు చూస్తావు కదన్నా నవ్వుతూ అన్నాడు అబ్దుల్. సరే, హాస్పిటల్కి వెళ్దాం నడవండి. అక్కడ మా చెల్లి ఎలా ఉందో ఏమో అన్నాడు విశ్వ. వెంటనే వ్యాన్ స్టార్ట్ చేసి హాస్పిటల్కి డ్రైవ్ చేస్తున్నాడు అబ్దుల్. మ్యాథ్స్ చాప్టర్ మొత్తం కంప్లీట్ చేసి అభిరామ్కి ఫొటోస్ పెట్టింది అను. అభిరామ్ ఫోన్ పక్కన పెట్టడం వల్ల అనన్య పంపించిన మెసేజెస్ ఏమీ చూడట్లేదు అభి. ఉదయం నుంచి హాస్పిటల్లోనే ఉండి నిద్ర వచ్చేసింది. కుర్చీలోనే కునికిపాట్లు పడుతున్నాడు అభి. అభిరామ్ మంచి నిద్రలో ఉన్నాడని చిన్నగా లేచి అభిరామ్ ఫోన్ తాను తీసుకుని తన ఫోన్కి ఏవో మెసేజెస్ పంపించుకుంది. మళ్ళీ వెంటనే అభిరామ్ ఫోన్లో డిలీట్ ఫర్ మీ నొక్కి అక్కడే పెట్టేసింది. ఈరోజు కాకపోయినా ఎప్పటికైనా ఈ మెసేజెస్ నాకు ఉపయోగపడతాయి అనుకుంటూ అభిరామ్ గాఢ నిద్రలో ఉన్నాడని 1కి 2 సార్లు చెక్ చేసి గమనించి వెంటనే షీలకి ఫోన్ చేసింది. షీలా, నా వార్డ్ లోపలికి రా, అభి నిద్రపోతున్నాడు, వెంటనే ఫొటోస్ తీసి వెళ్ళిపో చిన్నగా చెప్పింది శ్వేత. శ్వేత ఫోన్ చేయగానే నిమిషాల్లో ఆ గదిలోకి వచ్చింది షీల, చాలా నిశ్శబ్దంగా అడుగులో అడుగులు వేస్తూ. షీలా జాగ్రత్త, ఒక్క 2 ఫొటోస్ అని చెప్పి అభిరామ్ పక్కకి వెళ్ళి కూర్చుంది శ్వేత. అభిరామ్ కళ్ళు మూసుకుని ఉండడం వల్ల జరిగేది ఏదీ అభిరామ్ గమనించట్లేదు. అభిరామ్ పక్కనే కూర్చుని అభిరామ్ని కిస్ చేస్తున్నట్టు ఫోజ్ పెట్టి చాలా దగ్గరగా వెళ్ళి శ్వేత కూడా చాలా క్లోజ్గా ఫోజ్ ఇస్తోంది. షీల వెంటనే ఫొటోస్ తీసింది. ఓకేనా అడిగింది శ్వేత. మీరే చూడండి మేడం ఫోన్ ఇచ్చింది షీల. అభిరామ్ శ్వేత ఒకరికొకరు లిప్ కిస్ చేసుకుంటున్నట్టు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి ఆ ఫొటోస్. షీలా,
నీకు చెప్పిన నెంబర్ గుర్తుంది కదా, వెంటనే ఈ ఫొటోస్ అని ఫార్వర్డ్ చెయ్యి. నేను చెప్పిన మ్యాటర్ మర్చిపోవద్దు కన్నింగ్గా నవ్వుతూ అంది శ్వేత. ఓకే మేడం, మీరు మరీ నాకు అంతలా చెప్పాలా? నేను మీకు ఇంత హెల్ప్ చేస్తున్నాను కదా మేడం, మరి నాకు మీరు ఏదైనా ఫేవర్ అంటూ తడబడుతోంది షీల ఆశగా శ్వేత వైపు చూస్తూ. షీలా, నువ్వు ఈ పని చేయడానికి ఒప్పుకున్నప్పుడే నీ అకౌంట్కి నువ్వు ఊహించినంత అమౌంట్ పంపించాను, ఒకసారి చెక్ చేసుకో నవ్వుతూ అంది శ్వేత. థ్యాంక్స్ మేడం, మీరు చెప్పిన పని 10 నిమిషాల్లో పూర్తి చేస్తాను హుషారుగా అంది షీల. నో నో, నిమిషాల్లో చెయ్యక్కర్లేదు. అభిని కాసేపు నా దగ్గర ఇలాగే ఉండని. నేను చెప్పిన నెంబర్కి నైట్ ఈ మెసేజ్ చెయ్యి. ఈ దెబ్బకి వాళ్ళిద్దరూ వేరు కాక తప్పదు. అభిరామ్ని అనన్య అసహ్యించుకోక తప్పదు అంది శ్వేత. మేడం, నాకు చిన్న డౌట్ అంది షీల. షీలా, మనం తర్వాత మాట్లాడుకుందాము. అభికి మెలకువ వస్తే రిస్క్, వెళ్ళిపో అంది శ్వేత. మేడం, ఒక్క క్వశ్చన్ ఆన్సర్ చెయ్యండి, వెళ్ళిపోతాను క్యూరియాసిటీగా అడుగుతోంది షీల. చెప్తే వినవేమిటి, త్వరగా అడుగు విసుక్కుంటూ అంది శ్వేత. మేడం, అభి సార్ అనన్య ఇద్దరు ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నారని మీరే చెప్పారు కదా. ఈ ఫొటోస్ చూసి అనన్య ఎందుకు అసహ్యించుకుంటుంది? నమ్మకపోవచ్చు కదా అంది షీల. పిచ్చి షీల, ఏ ఆడపిల్లకైనా తన మనసుకు నచ్చినవాడు తనకు మాత్రమే సొంతం అనే ఒక ఫీలింగ్లో ఉంటుంది. మరొక ఆడదాన్ని చూస్తేనే తట్టుకోలేరు. అలాంటిది ఇప్పుడు ఈ ఫొటోస్ చూడగానే తనకి అస్సలు బుర్ర పనిచేయదు. మా ఇద్దరి మధ్య ఏమీ లేకపోయినా ఏదో ఉంది అని, తన దగ్గర అభిరామ్ అదంతా దాచిపెట్టాడని, ఒకవైపు తనని లవ్ చేస్తూనే ఇలా చీప్గా మరొక ఆడదానితో బిహేవ్ చేస్తున్నాడని, ఇలా రకరకాలుగా ఆలోచిస్తుంది. ఆవేశంలో అభిని నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. తాను చెయ్యని తప్పుకి తనని అంటుంటే అభిరామ్ ఊరుకుంటాడా? అస్సలు ఊరుకోడు. అసలే సెల్ఫ్ రెస్పెక్ట్ బాగా ఉన్న మనిషి. నువ్వు ఇంత అనుమానపు మనిషివా అంటూ అనన్యని కూడా తిడతాడు. ఇలా వాళ్ళిద్దరి మధ్య కొంచెం దూరం పెరిగినా నేను ఆ అవకాశాన్ని అస్సలు వదులుకోను. ఆ దూరాన్ని మరింత పెంచి అనన్యని దూరం చేస్తాను. నేను నా అభికి దగ్గరవుతాను క్రూయల్గా నవ్వుతూ అంది శ్వేత. అబ్బా మేడం, మీ బ్రెయినే బ్రెయిన్ మేడం. మీరు కనుక సినిమాల్లోకి వెళ్తే లేడీ విలన్గా బాగా పైకి వస్తారు. ఏం ప్లాన్ మేడం, ఏం ప్లాన్ అంది షీల. ఏంటి షీలా, ఎక్కువ మాట్లాడుతున్నావు? ఇప్పుడు నేను కేవలం అణుని మాత్రమే టార్గెట్ చేస్తున్నాను. నా ఫోకస్ మొత్తం నీ మీదకి మారేలాగా పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకు సీరియస్గా అంది శ్వేత. అమ్మో వద్దు మేడం, మిమ్మల్ని నేను అస్సలు తట్టుకోలేను. సరే మేడం, ఇంక నేను బయలుదేరతాను శ్వేతకి చెప్పి అక్కడి నుంచి బయలుదేరింది షీల. అభిరామ్ ఫోన్ రింగ్ అవుతోంది. అభిరామ్కి చిన్నగా మెలకువ వస్తోందని గబగబా వచ్చి బెడ్ మీద నిద్రపోతున్నట్టు యాక్ట్ చేస్తోంది శ్వేత. అభి చిన్నగా కళ్ళు తెరిచి చూశాడు. అనన్య నుంచి ఫోన్ వస్తోంది. కాల్ లిఫ్ట్ చేసి శ్వేతకి మెలకువ వస్తుందేమో అని, తనని డిస్టర్బ్ చేయకూడదని అనుకుంటూ బయటికి వచ్చి కాల్ లిఫ్ట్ చేశాడు అభి. ఏంటి సార్ మీరు, ఎన్నిసార్లు మెసేజ్ చేసినా ఒక్క మెసేజ్కి కూడా రిప్లై ఇవ్వట్లేదు, అప్పుడే నిద్రపోయారా అడిగింది అను. అవును అను, బాగా టైర్డ్గా అనిపిస్తోంది. ఉదయం నుంచి హాస్పిటల్లోనే ఉన్నాను కదా. హెడేక్గా ఉంటే ఒక టాబ్లెట్ వేసుకున్నాను, నిద్ర వచ్చేసింది అన్నాడు అభి. అవునా, పోనీ మా ఇంటికి రండి సార్. మా అమ్మ మంచిగా ఇలాచీ టీ పెడుతుంది, చాలా బాగుంటుంది. మీ తలనొప్పి ఇట్టే తగ్గిపోతుంది అంది అను. మీ ఇల్లు ఇక్కడ నుంచి ఒక 8 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడికి వచ్చి నేను టీ తాగాలా నవ్వాడు అభిరామ్. ఇక్కడికి వచ్చి టీ మాత్రమే తాగుతారా? నన్ను కూడా చూడొచ్చు. ఏయ్, ఏంటి, నన్ను నిజంగా రమ్మంటావా చెప్పు, వచ్చేస్తాను. వద్దులేండి సార్, అసలే మార్నింగ్ మా నాన్న సీరియస్గా మాట్లాడారు. లేకపోతే రమ్మని అనేదాన్ని. పోనీ ఒక 15 మినిట్స్ ఆగి కాల్ చేయనా, అమ్మని అడుగుతాను అంది అను. అను బేబీ, కొంచెం సరిగ్గా ఆలోచించువే, నీ వయసుకు తగ్గట్టు. మనమిద్దరం ఈ టైంలో మాట్లాడుకుంటున్నామని మీ ఇంట్లో ఎవరికైనా తెలిస్తే ఏమైనా బాగుంటుందా? ఇప్పుడు కేవలం గొడవ మాత్రమే జరిగింది. నువ్వు ఇంకా ఇంకా అది పెద్దది చెయ్యకు, నీ తెలివితేటలు అస్సలు వాడద్దు అన్నాడు అభి. ఏంటి సార్, ఎప్పుడు చూడు నన్ను తిడుతూనే ఉంటారు. నేనిప్పుడు ఏమన్నాను? మీకెందుకు ఇంత కోపం వస్తోంది అంది అను. అను బేబీ, నేను నిన్ను ఏమన్నానే, ఒకసారి నువ్వే ఆలోచించు. ఇప్పుడు టైం చూడు, 11 PM. ఈ టైంలో నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్ళి అభి సార్ వస్తా అంటున్నారు, టీ పెట్టు మమ్మీ అని నిద్రలేపుతావా?
అర్ధరాత్రి నిద్రపోకుండా మాటలేమిటి అంటూ నిన్ను తిడతారు. ఓకే ఓకే సార్, లెక్చర్ ఇవ్వద్దు, అడగనులేండి అంది అనన్య. అయినా ఇప్పుడు దాకా నిద్రపోకుండా ఏం చేస్తున్నావే అడిగాడు అభి. మీ వల్లే నేను నిద్రపోలేదు సార్. మీరే కదా నైట్ ఎప్పుడవుతుందా అని వెయిట్ చేస్తాను, మనమిద్దరం నైట్ మాట్లాడుకుందామన్నారు. నిజంగానే మీరు కాల్ చేస్తారేమో, నిద్ర వచ్చేసి నేను కాల్ లిఫ్ట్ చేయకపోతే ఫీల్ అవుతారేమో అనుకుంటూ మెలకువగా కూర్చున్నాను. మీకు మెసేజెస్ కూడా చేశాను, ఒక్క మెసేజ్కి కూడా రిప్లై లేదు అంది అను. సారీ అను, నిద్ర పట్టేసింది, మెలకు రాలేదు. అవునా, నేనే మిమ్మల్ని నిద్ర లేపేశానా? అయ్యో పాపం, ఇప్పుడు వెళ్ళి నిద్రపోండి అంది అను. నిద్ర లేపేసి నిద్రపోమ్మంటావా? నాకు ఇంక నిద్ర రాదు, మాట్లాడు అన్నాడు అభి. ఏం మాట్లాడమంటారు? మార్నింగ్ నువ్వు ఏం డ్రెస్ వేసుకుని వస్తావు కాలేజీకి? ఏ డ్రెస్ వేసుకుంటాను? చుడీదార్ వేసుకుంటాను. అను, నాకు నిన్ను ఒకటి అడగాలని ఉంది. ఏంటి సార్? మీ అక్క పెళ్లిలో నువ్వు లంగావోణి వేసుకున్నావు కదా, భలే ముద్దొచ్చావే. కానీ నీకు అప్పుడు ఆ విషయం చెప్పాలంటే ఎందుకనో కొంచెం కంగారుగా అనిపించింది. రేపు వేసుకురా, చూడాలని ఉంది. మా అక్క పెళ్లిలో చూశారు కదా, మళ్ళీ ఏం చూస్తారులేండి. ఏయ్ అను, నేను ఆ రోజు సరిగ్గా చూడలేదే, రేపు వేసుకునిరా, సరిగ్గా చూస్తాను. మీకు నేను లంగావోణి వేసుకుంటే ఇష్టమా సార్? అలాని ఏమీ లేదు, కానీ లంగావోణి బాగా సూట్ అవుతుంది నీకు, చాలా బాగుంటావు. మళ్ళీ ఒక్కసారి అలా చూడాలని ఆశగా ఉంది. కాలేజీకి వద్దు సార్, అందరూ ఏడిపిస్తారు. సండే ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్దాం, అప్పుడు లంగావోణి వేసుకుని వస్తాను అంది అను. నువ్వు నాతో షికారుకి వస్తే మీ డాడీ ఊరుకుంటారా అడిగాడు అభి. మీరే వచ్చి అడిగి తీసుకువెళ్ళండి సార్. మార్నింగ్ చెప్పారు కదా, కాలేజీకి ఎవరు వద్దన్నా నేను నిన్ను తీసుకువెళ్తాను, రెడీగా ఉండు అని. అంటే దాని అర్థం మా డాడీకి భయపడను అని మీరు నాకు ఇండైరెక్ట్గా చెప్పారు. కాలేజీకి మాత్రమే మా ఇంట్లో వాళ్ళని ఒప్పించి తీసుకువెళ్తారా? బయటికి వెళ్తున్నామని కూడా ధైర్యంగా చెప్పి ఒప్పించి తీసుకువెళ్ళండి అంది అను. అబ్బా, ఎంత ఈజీగా చెప్పేశావు. మీ డాడీతో మాట్లాడడం అంటే అంత ఈజీ అనుకున్నావా? మార్నింగ్ ఆయన చేసిన గోల చూడాలి. ఇప్పుడు నా మీద చాలా సీరియస్గా ఉన్నారు. నీ అంతట నువ్వే ఇంటికి వెళ్ళిపోయావు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ గొడవ గురించి మీ నాన్నగారికి తెలియడము, ఆయన కోపంతో మా అమ్మా నాన్నని ఏదో ఒకటి అనడము, చాలా పెద్ద గొడవ అయ్యేది. మా అమ్మాయి అర్ధరాత్రి బయటికి వెళ్తే మీరంతా ఏం చేస్తున్నారు అని డైరెక్ట్గా మీ డాడీ మా అమ్మా నాన్నని అడిగినా అడిగేవారు. అప్పుడు నిజంగానే మన ఇద్దరి మధ్య చాలా దూరం పెరిగిపోయేది. ఇంత కోపంగా ఉన్న మీ నాన్నగారు ఇప్పుడప్పుడే నిన్ను నాతో సరదాగా బయటికి పంపించరేమో. అసలు ఆ విషయం చెప్తే ఒప్పుకుంటారో ఒప్పుకోరో. సరే, అడిగి చూస్తాను అన్నాడు అభి. ఏంటి సార్ మీరు ఇంతలాగా ఆలోచిస్తున్నారు? నిజంగా అంత గొడవ జరిగేది అంటారా? మరీ ఇంత జరిగాక కూడా మీ డాడీ చెప్పినట్లు చేస్తే అస్సలు ఊరుకోను అని చాలా కాన్ఫిడెంట్గా ఎలా అన్నారు అంది అను. ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు? కన్ఫ్యూజ్గా మాట్లాడుతున్నావు, క్లారిటీగా చెప్పు అన్నాడు అభి. మీరే కదా సార్, మీ డాడీ చెప్పినట్టు వేరే పెళ్లి సంబంధానికి నువ్వు ఒప్పుకుంటే నీ చెంపలు పగల కొడతాను, మీ డాడీ కూడా నన్ను ఆపలేరు అని నా మీద కేకలు వేశారు. మీకు నిజంగా అంత ధైర్యం ఉందేమో అనుకున్నాను. తీరా చూస్తే ఆ గొడవలు జరిగేవి, ఈ గొడవలు జరిగేవి అంటున్నారు. ఇప్పుడు మా డాడీకి చెప్పి నన్ను బయటికి తీసుకువెళ్ళమంటేనే ఎంత ఆలోచిస్తున్నారు అడిగింది అను. నువ్వు మరొకరిని పెళ్లి చేసుకుంటే నాకు శాశ్వతంగా దూరం అయిపోతావు. ఆ విషయం నీకు అర్థం కాలేదా? అందుకనే నాకు అంత కోపం వచ్చింది. మన లైఫ్లోకి నిజంగా అలాంటి సిచ్యువేషన్ వస్తే నేను నిజంగా అన్నంత పని చేస్తానేమో. అలా అని నేను పెద్దవాళ్ళని ఎదిరించే మనస్తత్వం కలిగిన వాడిని కాదు. అనవసరంగా అంకుల్తో గొడవ ఎందుకు చెప్పు? వాళ్ళ పెద్దరికానికి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అన్నాడు అవి. సరే సార్, మీ ఇష్టం, ఆలోచించండి. నేనైతే లంగా ఓణి కట్టుకుని కాలేజ్కి రాను. నన్ను మీరు అలా చూడాలనుకుంటే బయటకు తీసుకువెళ్ళండి, మీతో పాటు వస్తాను అంది అను. ఓకే, సండే ఇద్దరం బయటికి వెళ్దాం. మీ డాడీతో నేను మాట్లాడతాను, ఏదో ఒకటి చెప్పి మీ డాడీని ఒప్పిస్తాను. నువ్వు మాత్రం లంగావోణి వేసుకునిరా ప్లీజ్ నవ్వుతూ అన్నాడు అభి. ఈ మాటలన్నీ అభిరామ్కి కొంచెం దూరంలోనే ఉన్న శ్వేత వింటూనే ఉంది. మీరిద్దరూ కలిసి తిరిగే రోజులు అయిపోయాయి. నేను పంపించే ఫొటోస్ చేరవలసిన వాళ్ళకి చేరితే మీ ప్రేమకి పులి స్టాప్ పడ్డట్లే అని కోపంగా అనుకుంటోంది. అమ్మో సార్,
టైం 11:30 అయిపోయింది. ఇంక నేను నిద్రపోతాను అంది అను. అదేంటి అప్పుడే నిద్రపోతావా? కాసేపు మాట్లాడాను రిక్వెస్ట్గా అడిగాడు అభిరామ్. సార్, మార్నింగ్ నన్ను పికప్ చేసుకోవడానికి వస్తారు కదా, అప్పుడు మాట్లాడుకుందాము. ఇప్పుడు నా ఫోన్లో ఛార్జ్ అయిపోయింది సార్ అంది అను. ఓకే బేబీ, గుడ్ నైట్, లవ్ యూ అన్నాడు అభి. ఓకే సార్, గుడ్ నైట్, లవ్ యూ టూ అని నవ్వుతూ సమాధానమిచ్చింది అనన్య. వీళ్ళిద్దరి అల్లరి ప్రేమ కథలో నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలని ఉందా? వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేసి నాకు తెలియచేయండి. ధన్యవాదాలు.